బొట్ల రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాదాపు 45 లక్షల ఓట్లు మొత్తంగా డిలీషన్లో ఉన్నాయి. డ్రాఫ్ట్ లిస్టులు అవి లేవు. 3,71,00,000 ఓటర్లతో ఇప్పటి జాబితా మొత్తం 4,16,00,000 ఉంటే దాదాపు 45 లక్షలు ఇప్పుడు తగ్గుతున్న పరిస్థితి. దానిలో ఒక 15 లక్షల మంది చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఒక 22 లక్షల మంది పర్మనెంట్గా వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవటం కానీ, లేదు ట్రేస్ కాకపోవటం, వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోవటం కానీ జరిగిందని ఒక 22,30,000. 7,37,000 మంది వాళ్ళు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. బహుశా ఈ నియోజకవర్గం వారీగా కూడా ఇచ్చారు. ఉదాహరణకి మీరు ఒంగోలులో ఉంటారు కాబట్టి ఒంగోలు చూస్తే మనకి 21,000 అక్కడి నుంచి వాళ్ళు మ్యాప్ చేసుకోలేరు. ఇంకో కొత్త పాయింట్ ఏంటంటే మ్యాప్ కాని ఓట్లు చాలామంది అలా కూడా ఇచ్చారని చెప్తున్నారు. అంటే 2002లో వాళ్ళ ఓటు కానీ వాళ్ళ బంధువుల కుటుంబ సభ్యుల ఓట్లు కానీ ఎక్కడున్నాయో తెలియని ఓట్లు దాదాపు 9% ఉన్నాయి. వాళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి రేపు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా. ఈ వివరాలను బట్టి మీరు స్టడీ చేసుకొని ఉంటే ఏం జరిగిందన్నది ఏంటి మీకున్న సమాచారం రామారావు గారు? నమస్కారం సార్. ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఏదైతే దేశవ్యాప్తంగా ఆందోళనకరంగా ఉన్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే మాదిరిగా దాదాపుగా 10% ఓట్లు తొలగింపు అనేటువంటి దాదాపు 12% పోయింది, ఇప్పుడు 12% దాకింది. అయితే ఇక్కడ ఒక అంశం సార్, ఏదైతే 2002లో గనక ఓటు ఉన్నటువంటి వాళ్ళకి మరలా నోటీస్ ఇచ్చేటువంటి ప్రక్రియ ద్వారా కొంత వెసులుబాటు ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి కొత్తగా కూడా ఓట్లు ఎవరైనా సరే మిస్ అయితే ఆ యొక్క ఇప్పుడు చెప్పేటటువంటి ముసాయిదా ఓట్ల జాబితా ప్రచురణ తర్వాత ఆ జాబితాలో కనుక తమ ఓట్లు లేకపోతే మరలా కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 20 నుంచి 30,000 సార్ నియోజకవర్గాన్ని బట్టి దాదాపుగా యావరేజ్ గా 23-24,000 చొప్పున ఒక నియోజకవర్గానికి ఖచ్చితంగా ఓట్లు తొలగింపు జరిగినటువంటి అంశం మనకు కనిపిస్తాం. ఇది పరిస్థితి సార్. అయితే ఇక్కడ 20,000 ఓట్లు అంటే ఇది గెలుపు ఓటములని నిర్దేశించేటటువంటి దాంట్లో ఎక్కువగా దాదాపుగా 60-70% నియోజకవర్గాల్లో దీని యొక్క ప్రభావం. అంటే మీరు కాదు సార్, మీరు మీ క్యాడర్ పూర్తిగా కిందకెళ్ళి నిజంగా చనిపోయిన ఓట్ల అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఓట్ల జెన్యూన్ ఓట్లు తీసారా? ఇది మీరు డేటాతో వస్తే మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుంది. అవును సార్. ఇక్కడ ఒక అంశం సార్, వాస్తవంగా ఏంటంటే మరణించినటువంటి ఓట్లు తీసేసే దాంట్లో ఎటువంటి అది భేదాభిప్రాయాలు కానీ అది వాస్తవంగా ఫెయిర్ లిస్ట్ కి వాస్తవం అది 15 లక్షల వరకు మరణాలు ఉన్నాయనేటువంటి మాట వాస్తవం సార్. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలుగా కూడా కొంతమంది మరణించిన వాళ్ళ ఓట్లు ఓటర్ లిస్ట్ లో కనిపిస్తాయి. నేను పర్సనల్ గా చూసినప్పుడు కూడా ఇప్పుడు 6-7 సంవత్సరాల క్రితం మరణించిన వారికి కూడా ఓటు హక్కు ఉంది. ఇది ఎందుకనో సరి చేసుకోలేనటువంటి విధానంలో అధికారులు ఈజీ కదా సార్, వాళ్ళకి ఆ డెత్ అంటే తెలిసిపోతుంది. కానీ ఎక్కడైనా సరే ఓటు లోకల్ ఉన్నటువంటి డెత్ ను కూడా మనం ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాని మీద చూస్తే ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్ట్ లో కూడా ఫెయిర్నెస్ యొక్క పర్సెంటేజ్ మనం 90% గానే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. ఇంకా లోపభూయిష్టమైనటువంటి విధానాలు ఒక 10% వరకు ఉన్నాయి. కీలకంగా సార్ రామారావు గారు, ఎందుకంటే ప్రకాశం జిల్లా ఇక్కడ మనకి తెలంగాణలో పాలమూరు జిల్లా అట్లాగో ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా అట్లా కనిగిరి ఆ దర్శి ఆ ప్రాంతం నుంచి బోల్డ్ మంది హైదరాబాద్ మైగ్రేషన్ ఉంటారు తెలుసు. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మైగ్రేషన్ ఎక్కువ మంది ఈ దఫా తెలంగాణలో కాకుండా ఇక్కడే నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపించారనేది ఎదిమితిగా తెలియవస్తా ఉంది సార్. మరి అది కాకుండా మరొకటి ఏంటంటే పట్టణ ప్రాంతాలు సార్, చదువుల కోసం పిల్లలు చదివించుకునేటువంటి వాళ్ళు ఆ సమీప గ్రామాల్లో నుంచి వచ్చినటువంటి ఓట్ల వల్ల కూడా ఆ పట్టణాల లేకపోతే ఆ పల్లెటూరులో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అంతా కూడా పల్లెటూరులో నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపించారు సార్. అట్లాగే యువకులుగా లేకపోతే ఏదైనా సరే వ్యాపార రీతి వచ్చినటువంటి వాళ్ళు పట్టణాల్లో నమోదు చేయించడం క్లారిటీ వచ్చేసింది సార్. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే తగ్గుతుందో ఆ పల్లెటూరులో కూడా అదే విధంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా పట్టణ ప్రాంతాలకు వలస వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది సార్. ఏదేమైనా సరే ఈ యొక్క డూప్లికేట్ ఓట్లు డబుల్ ఓట్లు పోవడం అనేది ఇది ప్రజాస్వామ్య విధానంలో మంచి సాంప్రదాయం సార్. ఖచ్చితంగా నేను అడుగుతున్నా సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రామారావు గారు డూప్లికేట్ ఓట్లు 7,37,000 అన్నారు. అయిపోవటంలో ఎవరికి అభ్యంతరం ఉండదు, వెరిఫై చేసుకోవాలి మీరు. అట్లాగే 15,22,000 చనిపోయిన ఓట్లు అన్నారు. ఇవి కాకుండా సుమారు 22,30,000 ఓట్లు వాళ్ళు మాకు అడ్రస్లో లేరు, లేదు శాశ్వతంగా షిఫ్ట్ అయిపోయారు, వాళ్ళ ఫోన్ కలవట్లేదు, ఇలాంటివి
ఎక్కువ సగానికి సగం అయ్యే ఉన్నాయి, తీసేసిన 45 లక్షల్లో సగం అవి. ఉన్నాయి. ఇవి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు ఒక 5% ఓట్లు అవి. వీళ్ళు మరి నిజంగా హైదరాబాదు మరో చోటకు వలసపోయారా, వాళ్ళ ఫోన్ నెంబర్లు మారినాయా, పార్టీల క్యాడర్లు అవి చూసుకుంటున్నారా? రేపొద్దున వచ్చి జనం మళ్ళీ మా ఓటు పోయిందంటారు. ఎన్నికల సంఘం తీసేసిందా, పార్టీలు పట్టించుకోలేదా, లేకపోతే వాళ్ళే పట్టించుకోలేదా, ఎవరో ఒకళ్ళు మీకు పార్టీ పరంగా మీకు ఒక బాధ్యత ఏమైనా ఉండుంటారు కదా రామారావు గారు. ఖచ్చితంగా సార్, ఈ అంశంలో చూసుకుంటే కొన్ని ఓట్లు అయితే మాత్రం, ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి పనిచేయడానికి పరిశ్రమలో వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు కొన్ని గమనించాలి సార్. అది లేచి మాత్రంగా ఉంది. సుమారుగా ఒక 0.5% నుంచి 1% దాకా కూడా ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఓటు సార్. వాళ్ళు ఏదంటే వలస వస్తారు, ఎక్కడో తమ యజమాని దగ్గర లేకుంటే వాళ్ళు ఉండేటటువంటి ద్వారా ఈ యొక్క పథకాలు కానీ లేకుంటే కొన్ని అంశాల కోసం ప్రభుత్వంలో ఎక్కడైనా ఓటు రాయించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే డ్రాప్ అయినటువంటి పరిస్థితి ఉంది సార్. కొంతమంది మరలా సొంత ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఓట్లు కొన్ని ఉన్నాయి సార్. కానీ మేజర్ గా ఇక్కడ 2002 సంవత్సరంలో ఓటు హక్కు ఉండి ఇప్పుడు మ్యాపింగ్ అయినటువంటి అంశాల మీద కొంత సందిగ్ధత ఉంది. దాని మీద ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు సార్. వెరిఫై చేసుకొని రేపు ఫెయిర్ లిస్ట్ లో చూసుకున్న తర్వాత కానీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చేటువంటి నోటీసులు మళ్ళా సర్వ్ చేస్తామంటున్నారు. కాబట్టి అది దాని తర్వాత మరలా కూడా దీని యొక్క కొన్ని మరలా కూడా ఎంటర్ అయ్యేదానికి అవకాశం సార్. నోటీసు కాదు రామారావు గారు, నోటీసు అది SMS వస్తుందా, లేదు వాళ్ళు వార్డ్ ఆఫీస్ దగ్గర గోడ మీద అంటిస్తారా, ఇవన్నీ మనకు తెలిసినయే. మీరు బూత్ వైజ్ లిస్ట్ తీసుకొని పార్టీలు, ఎందుకంటే యావరేజ్గా 10% మ్యాప్ కానీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారు, దానిలో వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ, లేదు వాళ్ళకి 2002లో ఓటు ఉన్నా లేకపోయినా ఆ వివరాలు ఏమి లేవు. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళా ఈ ఆధార్ కానీ, 10th సర్టిఫికేట్ కానీ, లేదా భూమి హక్కుపత్రం కానీ, ప్రభుత్వం ఇష్యూ చేసిన ఐడెంటిటీ కార్డులు కానీ ఇలాంటివి సబ్మిట్ చేయాలి. మరి వాళ్ళకి ఆ సమాచారం చేరాలి కదా. వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చామని అయిపోయింది అనుకుంటారు. మీ పార్టీలే పూనుకోవాలి. ఖచ్చితంగా పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ దీనికి శ్రీకారం చుట్టి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సార్. ఆ విధంగా మా పార్టీ అయితే ప్రతిసారి కూడా మా కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న రాత్రి కూడా మీటింగ్ పెట్టి దీని మీద అప్రమత్తతగా ఉండాలని, బూత్ లెవెల్ ఏజెంట్స్ ని అప్రమత్తం చేయమని పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నారు సార్. అయితే ఇక్కడ ఒక అంశం సార్, ఏదైతే వివాహం అయినటువంటి మహిళల అంశంలో కొంత కన్ఫ్యూజన్ తోటి కొన్ని ఓట్లు, అది ఇంటి పేరు ఎక్కడంటే సొంత గ్రామంలోనేమో మా తండ్రి గారి ఇంటి పేరుతోటి, అట్లాగే వివాహం అయిన తర్వాత భర్త ఇంటి పేరుతోటి ఉన్నటువంటి దాంట్లో అట్లాంటివి కొన్ని మా దృష్టి కూడా కనిపించింది సార్. ఇవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకొని, నా ఉద్దేశం ప్రతి ఓటర్ కూడా చైతన్యం కావాలి. ప్రతి పార్టీ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ కూడా దాన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి వాళ్ళ సమాచారం చేరవేస్తే ఖచ్చితంగా చాలా వరకు ఈ సమస్య అయిపోయేటటువంటి పరిస్థితి. మళ్ళీ వస్తాను సార్.